ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. గత 10 రోజులుగా బహుశా మీరు టీవీ చూస్తానే ఉండింటారు. గత 10 రోజులుగా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి రోజుకు కనీసం 100 సార్లు ఒకే పేరు చెప్తా ఉన్నాడు. జగన్ 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 జగన్. కనీసం అంటే చంద్రబాబు నాయుడు గారు రోజుకు 100 సార్లు జగన్ పేరే చెప్తా ఉన్నాడు. నేను నేరుగా చంద్రబాబు నాయుడు గారిని ఒకే ఒక్క ప్రశ్న వేస్తా ఉన్నా. అయ్యా చంద్రబాబు గారు, మీ పరిపాలన చూపించి మీరు ఓటు ఎందుకు అడగలేకపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను. ఒక సామెత ఉంది, బహుశా మీ అందరికీ కూడా ఆ సామెత తెలిసే ఉంటుంది. చేతగాని వాడికి కోపం ఎక్కువంట. పని చేయలేని వాడికి ఆకలి ఎక్కువ అంట. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కూడా నిజంగా అలాగే ఉంది. ఆయన కొడుకు 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేశారు. చేయని అన్యాయం లేదు, చేయని మోసం లేదు. ఎప్పుడూ లేనంతగా దుష్ట పాలన సాగిస్తా ఉన్నారు. వీరి పరిపాలన గురించి ఏ టీవీ ఛానల్లో కూడా చర్చ జరగకుండా టీవీ ఛానళ్లను, పేపర్లను కూడా మేనేజ్ చేసేశారు. మేనేజ్ చేసి రోజు ఏం కనిపిస్తూ ఉంది మనకు టీవీలలో? గత 10 రోజులుగా ఏం కనిపిస్తూ ఉంది? రోజు అధికారంలో లేని వారి గురించి, మమ్మల్ని గురించి రోజు విమర్శిస్తూనే వాళ్ళ టీవీ డిబేట్లు జరుగుతూ ఉంటాయి. మీరంతా కూడా గమనించాలి ఈ పాయింట్. ఎందుకంటే ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది ధర్మానికి అధర్మానికి మధ్య. ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అన్యాయపు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి, ఈ దుర్మార్గపు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి చంద్రబాబు నాయుడు గారి కండువాలు కప్పుదామంటే కూడా దగ్గరకు వచ్చేవాడు ఎవడూ లేడు. ఆగండయ్యా అంటూ గట్టిగా పట్టుకొని నిలబెట్టుకోవాలనుకున్నా కూడా ఎవ్వరూ కూడా నిలబడడం లేదు. ఎందుకు ఈ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చింది అన్న సంగతి మన అందరికీ కూడా తెలుసు. ఎందుకు ఈ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది అని కారణం 2014 ఎన్నికలప్పుడు మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. 2014 ఎన్నికలప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్పారు? 5 ఏళ్లుగా ఆయన ఏం చేశాడు అన్న సంగతి మనందరికీ కూడా బాగా తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మొత్తంగా 50 పేజీల వాగ్దానాలు చేశాడు. ఇలా చంద్రబాబు నాయుడు గారు మంచి పోజ్ ఇచ్చాడు. అవా ఇటవా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఈ మాదిరిగానే పెట్టాడు. చిక్కంగా నవ్వుతా ఉన్నాడు. ఈ మాదిరిగా ఫోటో పెట్టి ఇలా 50 పేజీల ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో అని చెప్పి ఇలా 50 పేజీల బుక్ ఇచ్చాడు. ఇందులో 12వ పేజీలో అయితే స్వయంగా చంద్రబాబు నాయుడు గారు 12 వాగ్దానాలు చేసి సంతకం పెట్టాడు. సంతకం కూడా పెట్టాడు. ఆయనంతటా ఆయనే పెట్టి ఎన్నికల ప్రణాళిక ఇచ్చాడు. అంతటితో సరిపోలేదు.
ఇంటింటికి చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ఒక లెటర్ కూడా పంపించాడు అందరికీ. గుర్తుందా అక్క ఈ లెటరు? గుర్తుందా అవ్వా? ఈ మాదిరిగా లెటర్ పంపించాడు. గుర్తుందా అవ్వా? ఈ లెటర్ వచ్చింది గుర్తుందా? ప్రతి కార్యకర్త ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టాడమ్మా, సంతకం పెట్టి మీ దగ్గరికి పంపించాడమ్మా అని ఈ లేఖ కూడా తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఈ ఎన్నికల ప్రణాళికలో దాదాపుగా 650 హామీలు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చాడు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ హామీలలో ఏం జరిగింది అని చెప్పి ఒక్కసారి చూస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హామీలు ఒక్కసారి నేను చదువుతాను. ఈయన ఏమని రాశాడంటే, రైతులకు రుణమాఫీ ఫైల్పై మొట్టమొదటి సంతకం అట. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీ రుణాలన్నీ మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా అబ్బా రెండు చేతులు పైకి ఇలా 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 ఇలా. ఆయన హయాంలో అధికారంలోకి ఆయన వచ్చే నాటికి 87,612 కోట్ల వ్యవసాయ రుణాలుంటే ఈయన చేసిన రుణమాఫీ అన్నది కనీసం రైతులకు వడ్డీలకు కూడా సరిపోలా. ఈరోజు వ్యవసాయ రుణాలు రైతుల మీద ఎంతో తెలుసా? అక్షరాల 1,30,000 కోట్ల రూపాయలకు ఎగబాకిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం వ్యవసాయ రుణాలు. ఇదే పెద్ద మనిషి 9 గంటలు నాణ్యమైన విద్యుత్, అది కూడా పగటిపూటి అట. ఎప్పుడైనా కనిపించిందా అంటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. తర్వాత డ్వాక్రా సంఘాలు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు చంద్రబాబు నాయుడు గారు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు డ్వాక్రా సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తాం. అక్క పొదుపు సంఘాల రుణాలు మాఫీ అయ్యాయా? అయ్యాయా అక్క? అక్క అయ్యాయా? అక్క అక్కడక్క అయ్యాయా? గట్టిగా రెండు చేతులు పైకి ఇలా 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 ఇలా. అందరితో ఆగిపోలేదు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే అక్కలు ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 బ్యాంకులో డిపాజిట్ చేస్తాడంట. చేసినాడా? చేసినాడా అక్క? చేసినాడా అక్క? అక్క అక్కడ చేసినాడా? చేసినాడా అక్క? అక్క చేసినాడా అక్క? ఆడపాప పుడుతూనే 25,000 బ్యాంకుల్లో డిపాజిట్ అంట. మళ్ళా ఏమన్నాడు? జాబు కావాలి అని అంటే బాబు రావాలేట. ఇంటికో ఉద్యోగం అంట / ఉపాధి అంట. ఉపాధి దొరికే వరకు ఇంటింటికి నెల 2,000 అంట. 2,000 అంట. వచ్చిందా? వచ్చిందా అన్నా? వచ్చిందా అన్నా? అన్నా వచ్చిందా? అక్క వచ్చిందా? అక్క వచ్చిందా? అన్నా వచ్చిందా? అక్క వచ్చిందా? 60 నెలలకు 5 సంవత్సరాలంటే 60 నెలలు. 60 నెలలకు 2,000 రూపాయలు అంటే ఇంటూ 2,000 అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు బాకీ పడ్డాడు పెద్ద మనిషి. అవునా కాదా అని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఏమన్నాడు? ఎన్టీఆర్ సుజల పథకం అంట. 2 రూపాయలకే 20 లీటర్ మినరల్ వాటర్ అంట. 2 రూపాయలకే 20 లీటర్ మినరల్ వాటర్ అంట. మీ గ్రామాలలో కనిపించిందా? టౌన్లో కనిపించిందా? ఎక్కడ కనిపించిందా అన్న? అది లేదు. బీసీలకు సంవత్సరం 10,000 కోట్లతో సప్లాన్ అంట.
పోనీ అదన్నా కనిపించిందా? అదన్నా కనిపించిందా అన్నా? అదన్నా కనిపించిందా అక్క? అది కనిపించలేదు. పేదవాళ్ళకు 3 సెంట్ల స్థలం ఉచితంగా పక్కా ఇల్లట. ఇల్లు ఇచ్చాడా అక్క? ఇల్లు ఇచ్చినాడా అక్క? అక్క ఇల్లు ఇచ్చినాడా? ఇల్లు ఇలా చదువుతూ పోతే ఈ ఎన్నికల ప్రణాళికలన్నీ కూడా ఇంతింత దారుణంగా మోసం చేస్తా అన్నట్టుగా కనిపిస్తాయి. ఈ మోసాలన్నీ కూడా సరిపోవు అన్నట్టుగా ఇంకొక 4-5 రోజుల్లో మళ్ళీ ఏం చేస్తారో తెలుసా? ఈ మాదిరిగానే మళ్ళా పోదిస్తాడు. ఇంకో 4 రోజుల్లో మళ్ళీ ఈ మాదిరిగానే పోదిస్తాడు. ఈ మాదిరిగానే మళ్ళీ పోదిచ్చి మళ్ళీ ఇటువంటివే మళ్ళీ చెప్తాడు. ఇటువంటివే మళ్ళీ చెప్పి మళ్ళీ మోసం చేసేందుకు మళ్ళీ కొత్త సినిమా స్టార్ట్. ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు తీసిన సినిమాలు చూసి 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 చాలా అయిపోయే పరిస్థితిలో మళ్ళీ కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి మళ్ళీ ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 70 ఏళ్ళ ముసలాయన చక్కగా 25 ఏళ్ళ పిల్లోడు మాదిరి తయారై ఒక ఫోటో దిగి మళ్ళీ చక్కగా ఇదే సినిమా తీయడం మొదలు పెడతాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు ఏమీ చేయలేదు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ఏం చేశాడు? ఇందులో ఒకటన్నా అమలు చేశారా? మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నా. మిమ్మల్ని అందరినీ కూడా నేనే అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి ఏం చేశాడో తెలుసా? ఈ మేనిఫెస్టో మాయం చేశాడు. ఈ మేనిఫెస్టో కన్నా తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లో కనిపిస్తే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని కొడతారనే ఉద్దేశంతో ఇది కనపడకుండా మాయం చేశాడు. ఆయన వెబ్సైట్లోకి వెళ్ళి 2014 మేనిఫెస్టో ఎక్కడుంది అని చెప్పి నొక్కండి బటను. ఎక్కడన్నా ఇది కనిపిస్తే నాకు చెప్పండి. ఎన్నికల ప్రణాళిక అంటే, ఎన్నికల మేనిఫెస్టో అంటే గర్వంగా చెప్పుకునే విధంగా ఉండాలి. ఇదిగో నేను ఇది చెప్పినవన్నీ నేను చేశాను కాబట్టి నాకు మళ్ళీ ఓట్లు వేయండి అని చెప్పి అడిగే విధంగా ఉండాలి ఎన్నికల మేనిఫెస్టో. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ పరిస్థితి లేదు. చెప్పిన మాటల్లో ఏది కూడా నిలబెట్టుకోకుండా 5 సంవత్సరాలు ఒక మాఫియా మాదిరిగా నడిపాడు. ఒక దోపిడీ ముఠా మాదిరిగా రాష్ట్రాన్ని దోచుకున్నారు. భూములు వదిలిపెట్టలేదు, ఆస్తులు వదిలిపెట్టలేదు, సహజ సంపదలను వదిలిపెట్టలేదు, నదుల్ని కూడా చివరికి వదిలిపెట్టకుండా, ఏది కూడా వదిలిపెట్టకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా 5 సంవత్సరాలు దోచేసినారు. ఏ ఒక్క వర్గానికి తానిచ్చిన మాటను నిలబెట్టుకోలేదు ఈ పెద్ద మనిషి. కాబట్టి ఈ పెద్ద మనిషి ఎన్నికలు వచ్చేసరికి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? ఎన్నికలు దగ్గర పడేసరికి 4 ఏళ్ళు కేంద్రంతో బీజేపీతో సంసారం చేస్తాడు. ఈయనే చిలక గోరింకల్లా సంసారం చేస్తారు. ఒకరినొకరు పొగుడుకుంటారు. ఆయన ఈయనను పొగుడుతూ, ఈయన ఆయనను పొగుడుతాడు. అదే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలోకి తెలుగుదేశం పార్టీ ఎంపీలు మంత్రులుగా సాగుతారు. మంత్రులుగా కొనసాగుతారు. 4 సంవత్సరాలు చిలక గోరింకల్లా కాపురం చేస్తారు. కానీ ప్రత్యేక హోదా గురించి ఎప్పుడూ అడగరు. కానీ 5వ సంవత్సరం వచ్చేసరికి బీజేపీ మీద తానే పోరాడుతూ ఉన్నట్టుగా నల్లచొక్కా తీసుకుంటాడు, ధర్మ పోరాట దీక్షలు చేస్తాడు. ఈ మనిషి చంద్రబాబు నాయుడు గారు హరికృష్ణ శవం పక్కనే, హరికృష్ణ శవం ఆయన సొంత బావమర్ది శవం పక్కనే టీఆర్ఎస్తో డీల్ కోసం మాట్లాడతాడు. టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోమని చంద్రబాబు నాయుడు గారు హరికృష్ణ శవం పక్కన పెట్టుకొని
టీఆర్ఎస్ నేతలతో కేటీఆర్తో పొత్తు కోసం మాట్లాడతారు. వాళ్ళేమో కుదరదయ్యా చంద్రబాబు నీతో పొత్తు పెట్టుకోము అని వాళ్ళు అన్నారు. వాళ్ళు అనితే అంతవరకు ఏమండు, దాని తర్వాత ఏమంటాడు, అదే టీఆర్ఎస్తో నేను పోరాడుతా ఉన్నానని చెప్పి ఈరోజు మనకు బిల్డప్ ఇస్తాడు. ఆయన చేస్తే సంసారం, వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే వ్యభిచారం. ఆయన చేస్తే న్యాయం, ఇంకొకరు ఎవరైనా చేస్తే అన్యాయం. అసలు 4 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారిని, ఈ 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారిని మీరంతా కూడా చూశారు, అతి దగ్గరగా చూశారు. ఈ నైజాన్ని చూడమని అడుగుతా ఉన్నా, ఆయన మోసాన్ని చూడమని అడుగుతా ఉన్నా. తన పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు లేక లిస్టు ఒకటేసారి ప్రకటించలేని ఈ చంద్రబాబు ఇప్పుడు ఏమంటాడు, టీఆర్ఎస్ వల్ల వాళ్ళందరినీ బెదిరిస్తున్నారట. ఈయనకు అభ్యర్థులు కరువై ఎవరు కూడా ఈయన పార్టీ మీద పోటీ చేయడానికి ధైర్యం చాలని పరిస్థితుల్లో అందరూ చంద్రబాబు నాయుడు గారు కండువారు కప్పుతానంటే కూడా వద్దు వద్దు అంటా ఉంటే ఈ పెద్ద మనిషి ఏమంటాడు, టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళందరినీ బెదిరిస్తా ఉన్నారని మళ్ళీ ఆరోపణ. అంతటితో అయిపోలేదు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్టుగా కొన్నారు. ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి, మంత్రి పదవులు ఆశ చూపించి, ప్రలోభాలు పెట్టి ఒక్కొక్కరిని పశువులు సంతలో పశువులు కొన్నట్టుగా ఒక్కొక్కరిని కొన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఈ 5 సంవత్సరాల పరిపాలన చూస్తే ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి చూస్తే, మంచి పరిపాలన చేస్తే రోజు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా, నువ్వే గన మంచి పరిపాలన చేస్తే నీ ఎల్లో మీడియాలో రోజు నీ పరిపాలన మీద చర్చ పెట్టకుండా, నువ్వు చేసిన మంచి మీద చర్చ పెట్టకుండా రోజు ఎల్లో మీడియాలో మా మీద ఎందుకు ఏడుస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మంచి పాలన చేయలేక చివరికి ఆయన చేసింది ఏమిటి అని అంటే దొంగ ఓట్లు ఎక్కించడం. మంచి పాలన ఆయన చేయలేక చివరికి ఆయన చేస్తున్నది ఏమిటి అని అంటే రోజుకొక అబద్ధం, రోజుకొక మోసం చేస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఈయన ఏం చేస్తారో తెలుసా, ఆ మోసాలను ఆ అబద్ధాలను కొనసాగింపు చర్యగా ఏం చేస్తారో తెలుసా, రాబోయే రోజుల్లో మూటలు మూటలు మన గ్రామాలకు డబ్బు పంపిస్తాడు. పంపించి ఏం చేస్తాడో తెలుసా, ప్రతి చేతిలోనూ 3000 రూపాయలు డబ్బు పెడతాడు. మిమ్మల్ని అందరినీ నేను అడిగేది ఒకటి, మీ గ్రామాలకు మీరు వెళ్ళినప్పుడు, మీ వార్డులకు మీరు వెళ్ళినప్పుడు దయచేసి మీరంతా కూడా ప్రతి అక్క దగ్గరికి వెళ్ళండి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళండి, ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి, ప్రతి అన్న దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టండి అక్క, అన్నను ముఖ్యమంత్రిగా తెచ్చుకుందాం, మనందరి ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలు కేవలం మనం బడులకు పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు సంవత్సరానికి 15,000 ఇస్తాడక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, మన ప్రభుత్వం తెచ్చుకుందామక్క. ఈరోజు మన పిల్లలను మనం ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో మనం ఇవాళ ఉన్నామా అక్క అని చెప్పి ఆ అక్కని అడగండి. ఆ అక్కకు చెప్పండి, అక్క ఇంజనీరింగ్ చదవాలంటే ఫీజులు చూస్తే లక్షల్లో ఉన్నాయి,
ప్రభుత్వం ఇచ్చేది చూస్తే అరకొరగా ఇస్తా ఉన్నారు, అది కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. మన పిల్లల్ని ఇవాళ ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను చదివించాలంటే మన ఆస్తులు అమ్ముకుంటే తప్ప ఇవాళ మనం చదివించలేని పరిస్థితిలో ఉన్నామక్క. అక్క, చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను, మన పిల్లలను డాక్టర్లుగాను, మన పిల్లలు కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు అన్న చదివిస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి. ఎస్టీలుగా ఉంటూ, బీసీలుగా ఉంటూ, ఎస్సీలుగా ఉంటూ, మైనారిటీలుగా ఉంటూ పేదరికంలో అలమటిస్తా ఉన్న ఆ ప్రతి అక్కకు చెప్పండి. 45 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క, చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోద్దక్క. 20 రోజులు ఓపిక పట్టండి అక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత అన్న వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడక్క. 45 ఏళ్ళ వయసు నిండిన ప్రతి అక్క చేతిలోనూ 75,000 రూపాయలు పెడతాడు అన్న చేతిలో 4 దఫాలుగా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మాం, రుణాలు మాఫీ చేస్తాను అన్నాడు, మోసం చేశాడు. 0 వడ్డీకే ఇచ్చే రుణాలన్నీ కూడా ఇవాళ 0 వడ్డీకి రాకుండా పోయాయి. బ్యాంకుల వాళ్ళు మనకు రుణాలు ఇవ్వడం మానేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్క, మన పరిస్థితి మారాలక్క. చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే వాళ్ళకు రుణాలుంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాలుగా నేరుగా వారి చేతికే ఇస్తాడన్నా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్క, మళ్ళీ 0 వడ్డీకే రుణాలు వచ్చే పరిస్థితి వస్తుంది. అన్న ముఖ్యమంత్రి అయితే మళ్ళీ రాజన్న రాజ్యంలో మాదిరిగా ప్రతి అక్కను చెల్లెమ్మను లక్షాధికారులుగా అన్న చేస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ప్రతి రైతన్న దగ్గరికి వెళ్ళండి, ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న, చంద్రబాబు నాయుడు గారిని నమ్మాం, 5 సంవత్సరాలు ఆయన పాలన చూశాం, రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి ఎగరగొట్టాడన్నా, మోసం చేశాడన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. గిట్టుబాటు ధరలు 5 సంవత్సరాలలో ఒక్క పంటకు కూడా రాని పరిస్థితి ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు ఆ మాట చెబుతూ చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా, 20 రోజులు ఓపిక పట్టండి అన్నా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం మే మాసం వచ్చేసరికి 12,500 రూపాయలు ప్రతి సంవత్సరం చేతిలో పెడతాడు. అక్షరాల 50,000 రూపాయలు ఇస్తాడన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి, ప్రతి రైతన్నకు చెప్పండి. అన్న పరిపాలనలో గిట్టుబాటు ధరల కోసం అని చెప్పి అలమటించాల్సిన పని లేదు. గిట్టుబాటు ధరలకు అన్న గ్యారంటీ ఇస్తాడు అని చెప్పి కూడా గట్టిగా చెప్పండి. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి అవ్వ, చంద్రబాబు నాయుడు గారి మోసాలకు మోసపోవద్దవ్వా అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. ఆ అవ్వ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అవ్వని అడగండి, అవ్వ, పెన్షన్ నీకు 3 నెలల కిందట ఎంత పెన్షన్ వచ్చేదవ్వా అని చెప్పి ఆ అవ్వని అడగండి. ఆ అవ్వ మీకు చెప్పే సమాధానం ఏమిటో తెలుసా? రావడం లేదు అని ఇలా చెప్తుంది, లేకపోతే ఇలా 1000 రూపాయలు అని చెప్పి ఇలా చేయి చూపిస్తుంది.
ఇలా 1000 రూపాయలు అని చెప్పి చెయ్యి చూపించినప్పుడు ఆ అవ్వను మీరు అడగండి, అవ్వా ఎన్నికలు రాకపోయింటే జగనన్న 2000 ఇస్తాను అని చెప్పి చెప్పకపోయింటే ఈ బాబు ఇచ్చేవాడేనా ఈ 2000 అని చెప్పి ప్రతి అవ్వను అడగండి. ప్రతి అవ్వను అడగండి, ప్రతి తాతను అడగండి. అవ్వా చంద్రబాబు మోసాలకు మోసపోవద్దవ్వా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత అన్న పెన్షన్లు 3000కు పెంచుకుంటూ పోతాడు అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. నవరత్నాల్లో మనం చెప్పిన ప్రతి అంశము కూడా ప్రతి ఇంటికి వెళ్ళేలా చేయండి. నవరత్నాలతో నేను గట్టిగా నమ్ముతున్నా, నవరత్నాలతో జీవితాలు బాగుపడతాయని నేను చాలా గట్టిగా నమ్ముతా ఉన్నా. ఆ నవరత్నాలు ప్రతి ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. నాన్నను చూశారు, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నాన్నగారి కన్నా గొప్ప పరిపాలన తీసుకొచ్చే ప్రతి ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. మీ అందరి ఆశీస్సులు కోరుతూ ప్రతాపన్న మన పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు ప్రతాపన్నకి ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నా. అదే రకంగా ప్రభాకర్ అన్న మన పార్టీ తరఫున ఎంపీగా నిలబడతా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు ప్రభాకర్ అన్నకు కూడా ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్న నేపథ్యంలో చూపవలసిందిగా, ఇవ్వవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. ఇక చివరిగా మన పార్టీ గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా కొద్దో గొప్ప ఏదైనా ఉంటే ఒక్కసారి నేను గుర్తును చూపిస్తా, దయ ఉంచి గుర్తును చూడవలసిందిగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. అక్క అమ్మ మన గుర్తమ్మ, మన గుర్తక్క, మన గుర్తక్క, గుర్తమ్మ, మన గుర్తు ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ అన్నా అన్న, మన గుర్తు ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అన్న. అక్క అవ్వా మన గుర్తు ఫ్యాన్ అవ్వా, అక్కడ ఎర్రచీర కట్టుకున్నావా, మన గుర్తు ఫ్యాన్ అవ్వా, ఇటు ఇటు ఫ్యాన్ అవ్వా, మర్చిపోవద్దు ఫ్యాన్ అన్న. అవ్వా ఇటు మన గుర్తు ఫ్యాను, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ తల్లి, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చెరగని చిరునవ్వులతో ఆత్మీయతలు పంచిన మీ అందరికీ కూడా వెళ్లే ముందు మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను, అబ్బా అబ్బా గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను, గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, ఇది ప్రత్యర్థుల గుండెల్లో తుఫాను, ఫ్యాను గుర్తుకే మన ఓటు, జగనన్నకే మన ఓటు, ఫ్యాను గుర్తుకే మన ఓటు, జగనన్నకే మన ఓటు, గిరా గిరా హరర గిరా 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 తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నాయకులు మెట్టుకోయి చిరంజీవి రెడ్డి గారు మన పార్టీగా చేస్తున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని, మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని కండువా వేసి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. మెట్టుకోయి చిరంజీవి రెడ్డి.
మన శేఖర్ ఆధ్వర్యంలో ఈరోజు చేస్తున్నారు. ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ రావాలి, ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే దమ్ముండాలి, అన్ని రావాలంటే జగనన్న